ఈ ఒక్క బాలికే కాకుండా మరికొందరు అమాయకులను కూడా నిందితులు ఇలాగే బలి తీసుకున్నారనే నిజాలు బయటకు రావడం కలకలం రేపుతుంది. బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ ఎక్కడికి వెళ్లినా వందల సంఖ్యలో పోలీసులను పంపి అడ్డుకోవడంలో చూపించే ఉత్సాహం, ఆడపిల్లలపై అఘాయిత్యాలు చేసే మృగాళ్లను పట్టుకోవడంలో ఎందుకు చూపడం లేదు అని పార్టీ నిలదీస్తుంది. రాజకీయ ప్రత్యర్థులను అణచివేయడమే పనిగా పెట్టుకున్న పోలీసులు సామాన్యులకు రక్షణ కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు. సొంత నియోజకవర్గంలోనే ఇంతటి ఘోరం జరిగినా విషయం బయటపడే వరకు పోలీసులు గోప్యంగా ఉంచాలనుకోవడం వెనుక మతలబు ఏంటని బీసీవై పార్టీ ప్రశ్నించింది. ఆడపిల్లల జోలికి వస్తే తాట తీస్తామన్న హెచ్చరికలు కేవలం ప్రసంగాలకే పరిమితమయ్యాయని, క్షేత్రస్థాయిలో పరిస్థితి దారుణంగా ఉందని విమర్శించింది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి దోషులను కఠినంగా శిక్షించడమే కాకుండా బాధితులకు న్యాయం చేయాలని బీసీవై పార్టీ డిమాండ్ చేస్తుంది.